అక్రమ సంపాదనకు అలవాటు పడిన కూటమి నాయకులు ప్రభుత్వ భూముల్లోని మట్టిని వదలడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే గాలేరు నగరి ప్రధాన కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జీవో నెంబర్ 6ను అడ్డుపెట్టుకుని మంత్రి అండదండలతో అక్రమ దందా సాగిస్తున్నారు. నంద్యాల జిల్లాలో పట్టపగలే యథేచ్ఛగా సాగిస్తున్న మట్టి అక్రమ రవాణాపై సాక్షి కథనం. నంద్యాల జిల్లాలో జీవో నెంబర్ 6ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరలేపుతున్నారు టీడీపీ నాయకులు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గాలేరు నగరి ప్రధాన కాలువ నిర్మాణ సమయంలో తవ్విన మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిని తరలించాలంటే ఇరిగేషన్ మైనింగ్ శాఖల అధికారుల సమన్వయంతో టెండర్ ప్రక్రియ కొనసాగించాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ అయిన జీవో నెంబర్ 6 కూటమి నాయకులకు వరప్రదాయనిలా మారింది. జీవో నెంబర్ 6ను అడ్డుపెట్టుకుని మట్టి అక్రమ తవ్వకాలు తరలింపు కొనసాగిస్తున్నారు. గాలేరు నగరి ప్రధాన కాలువ మట్టిని కూటమి నాయకులు పట్టపగలే తవ్వకాలు జరుపుతూ అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు నడుచుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నా అక్రమార్కుల టిప్పర్లను టచ్ కూడా చేయడం లేదు అధికారులు. దీంతో ప్రభుత్వానికి సమకూరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. నిజానికి గాలేరు నగరి ప్రధాన కాలువ వెంట ఉన్న మట్టి ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది. ఆ మట్టిని హైవే రోడ్లు, ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు తరలించాలి. అలా తరలించిన మట్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మైనింగ్ శాఖకు జమ చేయాలి. ఇలాంటిదేమీ జరగకుండానే ప్రభుత్వ పనులకు వాడాల్సిన మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. మంత్రి అండదండలతో ప్రతిరోజు వందలాది టిప్పర్లలో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. టిప్పర్లపై బీసీ జనార్దన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని మరీ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. గాలేరు నగరికి సంబంధించిన కెనాల్ స్పాయిల్ అంతా కూడా రోజు వందలాది టిప్పర్లు అంతా కూడా మరి అక్రమంగా ఈ యొక్క మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ యొక్క టిప్పర్లకు సంబంధించి ఆయన యొక్క ఫోటో పెట్టుకొని రోజు వందలాది టిప్పర్లు అక్రమంగా మరి ఎలాంటి రాయితీలు లేకుండా ప్రభుత్వానికి ఒక నయా పైసా కూడా డబ్బు చెల్లించకుండా మరి తోలడం జరుగుతూ ఉంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చాక జారీ అయిన జీవో నెంబర్ 6 అక్రమార్కుల పాలిట కల్పతరువులా మారింది. దాన్ని అడ్డుపెట్టుకుని జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు మేల్కొనాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా సాగుతున్న మట్టి అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.